చేసి కుట్టే విధంగా కూడా మీరు చర్చించుకొని క్వాలిటీ యూనిఫామ్స్ పిల్లలకు అందే విధంగా మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత మూడో కార్యక్రమం మహిళా శక్తి కింద మన జిల్లాకు మొత్తం 13 కేటగిరీస్లో యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా పాడి పశువులు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అండ్ మదర్ యూనిట్స్, సో అండ్ మొబైల్ ఫిష్ యూనిట్స్. సో ఇట్లా వివిధ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక టార్గెట్ అన్నది ఇవ్వడం జరిగింది. దీని కింద డైరీ యానిమల్స్ కింద 1500 ఉన్నాయి, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కింద 1250 యూనిట్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ కింద జిల్లాలో 25 యూనిట్స్. సో ఇవన్నీ కూడా మనం మండలాల వారీగా ఇంత మీరు తప్పకుండా చేయాలి అని మినిమం టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అంతకంటే ఎక్కువ కూడా మీరు ముందుకొచ్చి ఈ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను. వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారితో టైఅప్ చేసుకొని డిపిఎంస్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్, సో ఎవరైతే మహిళలు ఐడెంటిఫై చేసినామో మేము గేదెల్ని పెంచుతాము, మేము కోళ్ళను పెంచుతాము అని ఐడెంటిఫై చేసి ఉన్నాము, వారందరికీ కూడా ఏ విధంగా పెంచాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డాక్టర్స్తో కూడా, వెటర్నరీ డాక్టర్స్తో కూడా టైఅప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సైంటిఫిక్ ప్రాసెస్. సో ఒకసారి మనము ఈ యానిమల్స్ని కొన్న తర్వాత వాటి మెయింటెనెన్స్, వాటి ఫాడర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తెలుసుకొని వాటికి కరెక్ట్ పోషకాహారం అందే విధంగా చేస్తే మీకు వాటి యానిమల్స్ నుంచి రాబడి అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైం కూడా చేసేయడం జరుగుతుంది.